కొన్ని సిగ్గు విడిచి చెప్పుకోవాలి, కొన్ని సిగ్గుపడక వినాలి. మనుషులు అతి తక్కువగా మాట్లాడుకునే వాటిలో మల విసర్జన గురించి ఒకటి. వినడానికి అసభ్యంగా తోచిన సోలోగా అయినా సరే ప్రతి ఒక్కరూ వినాల్సిన విషయం ఇది. ప్రాచీన కాలం నుండి మల విసర్జనకు మనిషి ఒకటి పద్ధతి ఆచరిస్తూ ఉన్నాడు. ఆదిమానవుడు కూడా మోకాళ్లను మలుచుకొని కూర్చోవడం సహజంగా నేర్చుకున్నాడు. తరువాత వేల సంవత్సరాలు ఇలాగే గడిచింది. కానీ 16వ శతాబ్దంలో రాజులు, రాణులు మొదలైన వారు డబ్బున్న వాళ్ళంతా సుఖం కోరుకున్నారు. అది కూడా పాశ్చాత్య దేశాలలోనే. దీంతో వాళ్ళ కోసం టీవీగా కూర్చొని టాయిలెట్ బేసిన్లు వచ్చాయి. వాస్తవానికి ఇవి హాస్పిటల్స్ లో వికలాంగుల కోసం, పేషెంట్స్ల కోసం డాక్టర్లు ఇలాంటి వెస్టర్న్ టాయిలెట్స్ ని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఈ టాయిలెట్లను వాడటం ప్రారంభించారు. కానీ యూరోప్ లో 100 ఏళ్ల క్రితం మల విసర్జనకు సంబంధించిన వ్యాధులు రావడం ఎక్కువయ్యాయి. మలబద్ధకం, ఎమరైటిస్ వంటి వ్యాధులు వచ్చాయి. దీంతో కూర్చునే టాయిలెటే కారణమని డాక్టర్లు తెలుపుతున్నారు. కింద కూర్చొని ఉండడంతో టాయిలెట్ మలద్వారానికి దగ్గరగా ఉండడంతో పాటు దాని బ్యాక్టీరియా, వైరస్లు ఏవైనా ఉంటే గదిలో వ్యాపిస్తాయని ప్రచారం మొదలుపెట్టారు. అదే కూర్చొని ఉంటే వెంటనే నీళ్లతో కొడితే మొత్తం పోతుందని, శుభ్రతకు ఇదే మంచిదని చెప్పడంతో సీన్ మారిపోయింది. 19వ శతాబ్దానికి ముందే అమెరికా, యూరోప్ దేశాలలో మొత్తం వెస్ట్రన్ బేసిన్లు వచ్చేశాయి. కానీ ఆరోగ్యరీత్యా శరీర నిర్మాణంపై అవగాహన ఉన్న ఇండియా, పాకిస్తాన్లలో మాత్రం ఈ సహజ టాయిలెట్స్ అని వాడుతున్నారు. ఇప్పటికీ అవే వాడుతున్నాం. కానీ కూర్చుంటే హాయిగా ఉంటుందని ఫ్యాషన్ కి వెళ్లి వెస్ట్రన్ టాయిలెట్స్ లను వాడుతున్నాం. ఇవి అనారోగ్యానికి దారితీస్తున్నాయని ఆలస్యంగా కళ్ళు తెరిచారు. మొదటగా వెస్ట్రన్ టాయిలెట్ ఎంత చెడ్డది, ఇండియన్ టాయిలెట్ ఎంత మంచిదో ఒక డాక్టర్ ప్రపంచానికి తెలియజేశాడు. బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే కాళ్ళు ముడుచుకొని పెరుగుతాడు. దీనివల్ల పొత్తి కడుపులో ఉన్న వ్యవస్థ అంతా మంచిగా పనిచేస్తుంది. తర్వాత బయటకు వచ్చాక కూడా మోకాళ్ళ మీద కూర్చుంటే మలమనేది పూర్తిగా బయటకు వస్తుంది. కండరాలు కూడా రిలాక్స్ అవుతాయి. మలద్వారం వరకు టూల్ సాఫీగా ఉంటుంది కాబట్టి మొత్తం వచ్చి శుభ్రమైపోతుంది. వెస్ట్రన్ టాయిలెట్ పైన కూర్చుంటే మలద్వారం, రెక్టమ్ ట్యూబ్ ఒకవైపుకు ఒత్తుకొని ఉన్నట్టుగా మారిపోయి మల విసర్జన సాఫీగా కాదు. అందుకోసం ఎక్కువ ఒత్తిడి పెట్టాల్సి వస్తుంది. ఇదే మలబద్ధకం, మంటతో కూడిన విసర్జనకు దారితీస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. అయితే ఇండియా టాయిలెట్ లో సహజ భంగిమలో క్యాన్సర్ కూడా నిరోధిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.